నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆహార కల్తీపై నిఘా పెంచి ప్రజారోగ్యాన్ని కాపాడండి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కుమారుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ జన్మదిన సందర్భంగా ఘనంగా అభినందనలతో ముంచెత్తిన జన సైనికులు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. IEEE ఓ విజ్ఞాన్ గని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పూర్వ జనరల్ మేనేజర్ రామకృష్ణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలి. CITI నాయకులు చెర్లా పుల్లారెడ్డి. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళీకృష్ణను ఘనంగా సత్కరించిన రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం. ఆహార కల్తీపై ప్రభుత్వం నిఘా పెంచి ప్రజారోగ్యం కాపాడాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీ సమావేశంలో తన వాయిస్ని వినిపించారు. ప్రజలు తినే ఆహారాన్ని విచ్చలవిడిగా కల్తీగా చేస్తున్నారని ఆరోపిస్తూ ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఎక్కువగా నియమించి ఆహార పదార్థాలు కల్తీ లేకుండా పర్యవేక్షణ చేయించాలని సెక్టార్ అయ్యన్న పాత్రుడికి ఎమ్మెల్యే తన ఆవేదన వినిపించారు. నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుద్ది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలో మందు కింద తీసుకొచ్చి ఇక్కడ జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష దానివల్ల. మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకోవడం లేకపోయినా ఇక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. పాలల్లో కల్తీ అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష మనమే. దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తినే ఫిష్లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. మరి అదే రకంగా ఏదైతే తోపుడు బళ్ళు మీద మనం పెట్టేటువంటి ఫుడ్లో కూడా అంత కల్తీ అధ్యక్ష. దాంట్లో అంత కాగునంతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతుంది అధ్యక్ష. ప్రతి ఓడికి క్యాన్సర్ అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాంసంలో కూడా మిక్సింగ్ అధ్యక్ష. బీఫ్ కలుపుతున్నారు అధ్యక్ష రేటు పెరిగిన వాళ్ళ మటన్లో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మున్సిపాలిటీల నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ అజమాయిషీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష. నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ని పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి, ఎన్ని హోటల్ తిరగమంటారు, జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవుతలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టేది కదా అధ్యక్ష, అజమాయిషీతో కూడింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మన గౌరవ సభ్యులకి మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష. తిని పుచ్చకాయలు కూడా కలర్ కలుపుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మన ప్రజలకి తెలియజేయాలి. అధికారులని ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 40 రోజులు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో. అది ఇండియా తీసుకొచ్చి దాన్ని ప్రతి హోటల్స్లోనూ ప్రతి వంటలోనూ వాడుతున్నారు అధ్యక్ష. దయించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కుమారుడు జనసేన నియోజకవర్గ యువనేత బొలిశెట్టి రాజేష్కు జన్మదిన శుభాకాంక్షలను చెప్పడానికి జన సైనికులు సేవా కార్యక్రమాలను ఎంచుకున్నారు. తమ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి జన సైనికులు బుధవారం పోటీ పడ్డారు.
పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల శాఖ అధ్యక్షులు అడపా ప్రసాదుల ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్ నివాసం వద్ద భారీగా జన్మదిన వేడుకలను జరిపారు. భారీ బర్త్డే కేకును రాజేష్తో కట్ చేయించారు. జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొని బర్త్డే గ్రీటింగ్స్ అందజేశారు. పాలూరి వెంకటేశ్వరరావు, పట్టణ మాజీ చైర్మన్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తోట రాజా, నర్సే సోమేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, గంటా సుబ్రహ్మణ్యం తదితరులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, పట్టణ వీర మహిళ వెజ్జు రత్నకుమారి, నియోజకవర్గంలోని వీర మహిళలు వచ్చి సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేకర్స్ కాలనీలో నాన్న కళ్యాణ మండపం వద్ద నెలపాల దినేష్ ఆధ్వర్యంలో, చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సోమేశ్వరరావు, లోవారాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవం చేయించారు. సవిత్రిపేటలో ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని 15వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అడబాల రామారావు, చిన్నాల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గుండుమోగుల కుటుంబ సభ్యులంతా వచ్చి గజమాల వేసి కేక్ కటింగ్ చేయించారు. కడియద్ద గ్రామంలో ఆకాశం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్ జన్మదిన సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. రూరల్ మండల జనసేన ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆరుగొన్నులోని బొలిశెట్టి రాజేష్ పేరిట కనకదుర్గ గుడిలో జన సైనికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. వృద్ధులకు వస్త్రదానం చేశారు. బొలిశెట్టి రాజేష్ వెంట తోట రాజా, నెలపాల దినేష్, కంచమర్తి సాయి, గుండుమోగుల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. గురుగారు పట్టుకోండి సార్, ఒకసారి తాతగారు వారితో పాటు మన రూరల్ కార్యకర్తలు అలాగే ఆకర్షణ ఓకే సార్, ఓకే. ఓకే చాలు లేకపోతే ఇంకా నుంచి పడతారా? మార్నింగ్ నుంచి చాలామంది నాకు విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ నుంచి నేను ఇండివిజువల్ వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు. అలాగే మార్నింగ్ నుంచి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి ఇవాళ మెడికల్ క్యాంప్స్, అట్లాగే పేదలకి ఫుడ్ అని, అట్లాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా పేరు చెప్పి చేస్తున్నందుకు వారికి నేను ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి మీద గౌరవంతో చేసే ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బిహైండ్ దిస్. ఒక మెడికల్ క్యాంప్ని మనం పెట్టాలంటే ఎంతోమంది వాళ్ళ యొక్క ఆపరేటర్స్, మొత్తం ఒక బస్సు, ఈ టెక్నీషియన్స్ ఎంతమంది ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మీకు ఫ్రీగా అన్నీ కూడా దగ్గరగానే పక్కనే మార్నింగ్ మీరు వచ్చి కూర్చుంటే సాయంత్రంలోపు మీకు అన్నీ డయాగ్నోస్ చేసి మీకు ఏదైనా అవసరమైతే మెడిసిన్స్ కూడా ఇచ్చి అంత మంచి కార్యక్రమం చేస్తున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా ఒకటి పెట్టారండి. యాక్చువల్గా బ్లడ్ ఇవ్వటం ఎంత మంచిదో మనం అందరం ఇంతకు ముందు వినుంటాం, కానీ ఒక్కొక్కసారి నెగ్లిజెన్స్ ఏంటి, చూద్దాంలే నెక్స్ట్ టైం చూద్దాంలే అని. బట్ ప్లీజ్ మీకు బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. ఎవ్రీ 3 months మనం డొనేట్ చేసే అవకాశం ఉంది. మనం చేస్తే కూడా మంచిది. దానివల్ల మనకి ఇంకా మనం బలంగా తయారవుతుంది తప్ప మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గే అవసరం ఉండదు, ఏది కూడా ప్రాబ్లం అవ్వదు.
సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ ఎలా ఉన్నా మీరందరూ ఉండి సపోర్ట్ చేస్తూ నాకు విషెస్ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని పెడుతున్నందుకు, ఇదంతా పెట్టాలి అంటే కూడా దీని వెనకాల నిజం చెప్పాలంటే భగవంతుడు నాకు ఇచ్చిన వారం మా ఫాదర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే వెన్ ఐ వాజ్ లో హీఈస్ దేర్ విత్ మీ. ఏం కంగారు పడక్కర్లో నేను ఉన్నాను, చూసుకోను, ముందుకెళ్ళాలని నేను నన్ను వెనకాల నుండి ప్రోత్సహించడమే కాకుండా ఏ రకంగా అంటే హీఈస్ నాట్ ఏ డాడ్, హీఈస్ మై ఫ్రెండ్ యాక్చువల్గా. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ నాకంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు అనుకుంటాను. నేను ఉంటాం ఆయనకి ఎంతవరకు అనేది నేను చెప్పలేను కానీ, బట్ ఆయన నాకు ఉండటం మాత్రం నిజంగా ఐఎమ్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ పర్సన్ లైక్ దట్. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో మరి కేక్ కట్ చేసి మరి జనసేన నాయకులు, వీర మహిళలు, మరి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కలిపి కోలాహలంగా మరి ఆయన కేక్ కట్ చేసి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిజంగా కూడా మరి బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అన్ని గుడుల్లో కూడా ఆయన పైన అభిషేకాలు, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్లో భోజనాలు, అలాగే దేవాంగుల దాంట్లో పడాల వృద్ధాశ్రమంలో మరి చాలామంది మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అని ముందుగా ఆలోచించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. 14 నుంచి ఈ 24 వరకు కూడా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కానీ మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి రాజేష్ గారు ఆయన వెనకుండే, డాడీ నేనున్నాను, మన ఆస్తులు పోయినా పర్వాలేదు, నేను ఉద్యోగం చేసైనా మిమ్మల్ని పోషిస్తానని చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు అంత ఉన్న స్థానంలో ఉండి ఇన్ని విషయాలు చేస్తున్నారంటే దానికి వెనకుండి బొలిశెట్టి రాజేష్ గారే మరి నడిపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రభుత్వ విప్పు తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన వేడుకలు తాడేపల్లి నియోజకవర్గంలోనే అత్యంత వైభవంగా జరిగినాయి. మెడికల్ క్యాంపులు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే గుళ్ళో పూజలు, ఇలా రకరకాలుగా ఇలా బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఎందుకంటే బొలిశెట్టి రాజేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక పుస్తకమే చరిత్రే ఉంటుంది. ఎందుకంటే 2019లో తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఎవరా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. అలాంటి టైంలో మీరు జనసేన పార్టీకి అండగా ఉండాలి, జనసేన పార్టీ లాంటి పార్టీలో చేరితే మనకి విలువ కూడా పెరుగుద్దని ఆయన బొలిశెట్టి రాజేష్ గారు శ్రీనివాసరావు గారిని జనసేన పార్టీలో జాయిన్ చేయడం, అలాగే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పర్వాలేదు జనసేన కోసం ఉండండి నాన్న అని తనయుడు అంటాం. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మొన్ననే చూసుకుంటే 6000 మంది ఉద్యోగస్తు అప్లికేషన్లు వస్తే సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది బొలిశెట్టి రాజేష్ గారికి. మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మన ప్రీతమ నేత, మన నియోజకవర్గ ఆపద్బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయులు, యూత్ ఐకాన్, యువ నాయకులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వేలాదిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీలకి చెందినటువంటి ఎంతోమంది ప్రముఖ నాయకులు కూడా వచ్చి ఆయనకి విషయం చెప్పడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే తండ్రికి తగ్గ తనయుడిగా ఈ నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క కార్యకర్త వెన్నంటి ఉండి వారి యొక్క బాగోగులు చూసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని జనసేనకి కంచుకోటగా తయారు చేసినటువంటి ఘనత ముఖ్యంగా రాజేష్ గారికి దక్కుతుంది. ఎందుకంటే మరి ఎవరైనా తండ్రి యొక్క ఆస్తుల్ని ఆశిస్తారు కానీ వారి యొక్క ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదుగా కనిపించే వ్యక్తుల్లో బొలిశెట్టి రాజేష్ గారు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతోమందికి మరి చదువుకోలేనటువంటి పిల్లలకు ఆయన స్కూల్ ద్వారా మరి విద్యని అందించడం. బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా వారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో దుర్దయగాలని, ఇలాగే మా మధ్యలో ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్ఫూర్తితోటి బొలిశెట్టి రాజేష్ గారు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరి ఏదైనా మనం మేము జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క
అడుగుజాడలో నడుస్తూ మేము ఏ సేవా కార్యక్రమమైనా ఏదైనా సరే ముందుంటాం ఎప్పుడూను. మరి అలాగే ఈరోజు మా ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క తనయులు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మేము ఏదైనా ఇక్కడికి మా ప్రజలకి, మా ప్రాంత ప్రజలకి ఏదైనా మేము అందుబాటులో చేయాలనుకున్నాం. మరి ఈరోజు జనరల్ చెకప్ ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్ ద్వారా జనరల్ చెకప్, ఈసీజీ స్కానింగ్, రేడియాలజీ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆశ్రమం వారు మాకు ఎంతో వారు సహకారాన్ని అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. IEEO విజ్ఞానగని అని అందులో జ్ఞానాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్వ జనరల్ మేనేజర్ కప్పగంట రామకృష్ణ తెలిపారు. నిట్లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం DSIR CRDTH IEEE నిట్ బ్రాంచ్ PELS ఆధ్వర్యంలో జాయింట్ చాప్టర్ వైజాగ్ బే విభాగం సహకారంతో స్మార్ట్ గ్రిడ్తో అధునాతన సాంకేతికత భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి IEEE ఎంతగానో దోహదపడుతుందన్నారు. స్మార్ట్ ఎలక్ట్రికల్ గ్రిడ్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నిట్ రిజిస్టర్ డాక్టర్ P దినేష్ శంకర్ రెడ్డి, డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ V సందీప్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ T రమేష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు P శంకర్, డాక్టర్ కిరణ్ తిపర్తి, డాక్టర్ వీరకుమారి, డాక్టర్ మధు, డాక్టర్ దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. The institute where it promotes you a lot, and of course there are some, like you want to make a good dish, you need some spices also in that. You need to have some professional angle also, the development and other requirements. And of course, in such gatherings, the role of IEEE or any such professional body is very vital. And I feel that this platform, it could pave way for many networking opportunities and sideline meetings. Like when they were reading my biodata, probably Dr. Ramesh was discussing with me the possibility of having a conference over here and all. So we are discussing the possibility, like that, the sideline meetings, to pave your ideas into actions. We need some thought process, thought-provoking platforms and all that. These meetings or these workshops or this small talks will give opportunities. Okay, so utilize such opportunities, and it would be a very great thing for us, to keep the pride of our institution. I know there are several other institution, faculty and students are over here present today. Everyone, I think they should appreciate the efforts made by the organizers, and I really thank NIT Andhra. PES is very strong. PES, what is PES? Power and Energy Society. Both are very important for the growth of an individual. You need power. What is the power? The power, we all live with power, we get pushed with power, we all move forward. What is the energy? The energy is to sustain and drive the things. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే స్టేషన్ షెడ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ సమావేశం యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రధాన కార్యదర్శి చెర్లా పుల్లారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలి కొదిలేయడం, ధరలను నియంత్రించలేకపోవడం తదితర అంశాలపై మాట్లాడారు. సమావేశంలో కర్రి సాయిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, ఆకుల నారాయణ, కర్రి సుచ్చిరెడ్డి, బుద్దాల నాని, మద్దాల పుత్రయ్య, గాది వెంకట్రావు, అడ్డగర్ల కృష్ణ, SVS రెడ్డి, దుర్గారెడ్డి, జి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2 బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2 బడ్జెట్లో కూడా అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు ఏదైనా సమగ్ర చట్టం కూడా దాంట్లో పొందుపరచలేదు. ఈవేళ కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, వ్యవసాయ కార్మికుల మీద
65% వాటా ఇవాళ ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. అటువంటి ఆదాయాన్ని సమకూర్చే ఈ యొక్క పీడిత ప్రజల యొక్క సమస్యలు ఇవాళ బడ్జెట్ ఎక్కడా కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రస్తావించలేదు. సమగ్ర చట్టం కావాలని చెప్పి గత మనం 25 సంవత్సరాల పైనుంచే మనం పోరాటం చేస్తున్నాం. సమగ్ర చట్టం ఊసే లేదు. కనీసం కార్మికులకి సామాజిక భద్రత అనేది ఎక్కడా కూడా కనపడతలేదు. పీఎఫ్ కానీ ఈఎస్ఐ ఇటువంటి గ్రాడ్యుయేట్ ఇటువంటి ఎక్కడా కూడా అవ్వలేదు. ఇచ్చిన హామీలను కూడా ఇవాళ పక్కన పెట్టేసి పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 మాసాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, అనేక వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. రైతుకి పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి అన్నారు. ఆయన ఎక్కడ కూడా పెట్టుబడి సాయం బడ్జెట్ ఎక్కడ కూడా కేటాయించలేదు. అంటే వ్యవసాయ రంగం సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగం నిర్వీర్యం చేసింది, కార్మికులు నిర్వీర్యం చేసింది, పారిశ్రామిక రంగం నిర్వీర్యం చేసింది. ఇవాళ ఎలా తయారైందంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా లెక్కేస్తే 7 లక్షల మంది రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే గూడ్స్ అండ్ వర్కర్స్ నేను మనం చంద్రబాబు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం 41వ వార్షికోత్సవంలోకి వెళ్ళాలనే మనం ఏం చేయాలి ఏంటి 2025వ సంవత్సరంలో మన భవిష్యత్తు మన ప్రణాళిక ఎలా చేసుకోవాలి ఎలా నడాలనే దాని మీదే మనం చంద్రబాబు ముఖ్య ఉద్దేశాన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూరల్ మండలం నేలాద్రిపురంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా కొత్త ప్రభుత్వంలో నియమించబడిన పద్మనాభుని మురళీమోహన్ను బుధవారం నాడు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పద్మనాభుని మురళి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారులకే మాత్రమే పరిమితం కాకుండా రాజకీయాలలోకి రావాలన్నారు. సీఎం చంద్రబాబు బడ్జెట్లో వైశ్య కార్పొరేషన్కు 385 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పేద వైశ్యులు తమ చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఈ రుణాలతో ఆదుకుంటుందన్నారు. పేద ఆర్యవైశ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుసుమంచి వెంకటేశ్వరరావు, రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు సమయమంతుల కాశీ వెంకటేశ్వరరావు, బంగారుగూడెం సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు సమయమంతుల రాజారత్నం, రూరల్ మండల కార్యదర్శి బోనగిరి రమేష్, కోశాధికారి నున్నా గంటారావు, పూర్వ అధ్యక్షులు సమయమంతుల వైకుంఠం, పట్టణ మాజీ కౌన్సిలర్ ఈదుపల్లి వాసు, చింతలపూడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా చేశాను. తర్వాత 2019 నుంచి రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ చేశాను. ఇప్పుడు ఈ 2024లో కూడా
నేను తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ సెక్రటరీగా చేస్తున్నాను. ఈ పదవి నేను కూడా ఏంటంటే దగ్గర 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోనూ ఇంకా మనకి ఈ మన వాతావరణానికి ఇది సెట్ అవుతాం, వ్యాపారం చేసుకోవాలి తప్పించి ఇంకా రాజకీయాలు వెళ్తాం కూడా తప్పే. అందరూ వెళ్ళగలుగుతున్నాం, ఒకసారి వెళ్తాం, మనం వేరే రూట్లో వెళ్తున్నాం, ఇంకేందుకు విరమణ చేసుకుందాం టైప్లో ఉన్నాను. ఈ పదవి కాకేసి ఇచ్చారు, తాడేపులు కూడా కాకేసి ఇచ్చారు. అలాగే మా బాబీ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. మనందరూ కూడా మంచి చేయాలని ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఎస్ అంటే చాలా ప్రేమ అభ్యాసం ఉన్నారు. ఇప్పుడు వాసవి అమ్మవారి జన్మదినోత్సవం కానివ్వండి, అధికార దినోత్సవం చేశారు. ఇప్పుడు దాకా మనకెవరికి కూడా వాసవి మాత్రమే అధికార దినోత్సవం చేస్తాం అనేది అసలు ఊహలో కూడా మనం రాలా. అది ఎవరు చేస్తారంటే ఇప్పుడు మన విజయవాడ కనదుర్గమ్మ గుడికి, అలాగే సింహాచలం అప్పన్న గుడికి, అలాగే మన సింహాచలం మొత్తం పెద్ద పెద్ద గుళ్ళు తెప్పించి ఏకి ప్రత్యేక అమ్మవారికి లేదు. అటువంటిది మన అమ్మవారికి ప్రత్యేక జన్మదినోత్సవం చేస్తానేది మన చంద్రబాబు గారి వల్లే జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే తనయుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ జన్మదిన వేడుకలు జన సైనికులు అత్యంత వేడుకగాను సేవా కార్యక్రమంగా బుధవారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పురదేవత బొలిసులమ్మ గుడిలో శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశీర్వచనం చేయించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మున్సిపల్ సిబ్బంది దేవాలయం వద్దకు వచ్చి బొలిశెట్టి రాజేష్ను కలిసి పుష్పగుచ్చంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చి బొలిశెట్టి రాజేష్తో కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బొలిసులమ్మ గుడి కమిటీ శ్రీరంగం అంజిబాబు, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, కాళ్ళ గోపీకృష్ణ, నీలం సురేష్, శంకర ధనబాబు, రత్నాజీ, బి ముఖేష్ తదితరులు రాజేష్తో కేక్ కట్ చేయించారు. బొలిశెట్టి రాజేష్ వెంట తోట రాజా, నిలపాల దినేష్, పంచుమర్తి సాయి, గుండుమోగుల అయ్యప్పలు ఉన్నారు. బుధవారం ఉదయం వానపల్లిగూడెంలోని శివాలయం వద్ద వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్ పేరిట అభిషేకం చేశారు. బొలిశెట్టి రాజేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసల చెరువు వద్ద గల కనకదుర్గ గుడిలో బొలిశెట్టి రాజేష్ పేరిట ప్రత్యేక పూజలు జరిగాయి. వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. బొలిశెట్టి రాజేష్తో బర్త్డే కేక్ కట్టింగ్ చేయించారు. వేకర్స్ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మాజీ కౌన్సిలర్ మేడిపాటి చెల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిపాటి చెల్లారెడ్డితో పాటుగా మాజీ కౌన్సిలర్ అడపా జమున, కొల్లి రమావతి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు గంప లోవరాజు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి దేవస్థానం చైర్మన్ అయిన శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అబ్బాయి అయిన బొలిశెట్టి రాజేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బొలిశెట్టి గుడి దగ్గర పూజా కార్యక్రమం చేయడమే కాకుండా రాజేష్ గారు 2014లో ఆ నాన్నగారు చైర్మన్గా ఉండగా మమ్మల్ని అందరినీ కూడా సొంత బిడ్డలాగా చూసుకునేవాడు. ఏదైనా అవసరం వచ్చినా సరే చూసేవాడు. అలాగే మొన్న సీనన్నయ్య గారి పుట్టినరోజు తరఫున ఎక్కడ రాష్ట్రంలో ఎవరు ఇవ్వాలని రక్తదాన శిబిరాన్ని యువతలందరినీ ప్రోత్సహించి ఆల్ ఇండియా రికార్డ్స్ సృష్టించాడు ఆయన. ఎందుకంటే ప్రజలందరినీ కాకుండా యువతలందరినీ సన్మార్గంలో నడిపించే వ్యక్తి మన రాజేష్ గారు. అలాగే ఎవరైనా నిరుపేదలు ఎవరైనా ఉంటారంటే సొంత డబ్బులతో తన లోటస్ స్కూల్లో చదివించిన వ్యక్తి రాజేష్ గారు. తండ్రి పేరు కాకుండా తను సొంతంగా పేరు నిలబెట్టుకున్న వ్యక్తి మన రాజేష్ గారు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఆయనకి మరింత ఉన్నత పదవుల్లో ఉండాలి. ఆ బొలిశెట్టి తల్లి దివ్య ఆశీస్సులు. ఎందుకంటే 2014లో బొలిశెట్టి సింగ్ గారు చైర్మన్గా ఉండగానే ఇక్కడ జాతర జరిగింది. అదే ఆ తల్లి ఉత్సవాలతో ఈరోజు ఎమ్మెల్యేగా రావడం, మళ్ళీ జాతర కార్యక్రమం చేయడం మా యువత అందరికీ ఆదర్శపూర్వకమైన రాజేష్ గారికి మరెన్నో జన్మదిన చేసుకోవాలని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయుడు మా అన్నయ్య బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మన బొలిశెట్టి తల్లి ఆలయానికి వచ్చేసి అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి ఆయనకి ఎల్లవేళలా ఉండాలని, ఆయన రాజకీయంగా కన్నా కూడా ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన ఇంకా ప్రజల్లో ఉండి ఇంకా మున్ముందు సేవా కార్యక్రమాల్లోనూ రాజకీయంగానూ ఉన్నత పదవులు ఆకర్షించాలని కోరుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయుడు బొలిశెట్టి రాజేష్ గారు జన్మదినం సందర్భంగా బొలిశెట్టి గుడి ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి దయతో రాజేష్ గారు మంచి స్నేహశీలి, అలాగే అమ్మవారి దయ కృపా కటాక్షాలతో
10 మందికి ఉపయోగపడే శక్తి ఇంకా ఇవ్వాలని, అలాగే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ కూడా స్నేహపాత్రంగా ఉండేటువంటి వ్యక్తి, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యం ఇచ్చి రానున్న రోజుల్లో ఇంకా కూడా అమ్మవారి ఆశలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ శక్తిని అమ్మవారు ఇవ్వాలని, అలాగే రాజకీయంగా కూడా దినదాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా రాజేష్ గారు మంచి అభివృద్ధిలోకి వెళ్ళి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజాసేవలో ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, అలాగే ఆ కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా అందజేసి మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అమ్మవారిని వేడుకుంటూ, మాకు ఒక మంచి వ్యక్తిగా రాజేష్ గారు ఎప్పటి నుంచో పరిచయం. ఎందుకంటే తను కేవలం ఎమ్మెల్యే తనయుడే కాకుండా వ్యక్తిగతంగా కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, అలాగే ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రోజున తాడేపూడి నియోజకవర్గ యువతనందరినీ కూడా ఒకే తాటిపై నిలబెట్టి తన తండ్రి విజయానికి అఖండ విజయాన్ని అందించినటువంటి ఘనత తగ్గించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి రాజేష్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకునే ఈరోజు అతనికి మరింత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటూ తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కిడ్నీ బాధితుడికి విరాళం ఇచ్చి తమ మానవతను చూపించారు. స్థానిక 11వ వార్డు దానమ్మ తల్లి గుడి సమీపంలో నివసిస్తున్న శీలా గాంధీ అనే పేద వృద్ధుడు కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అతని వద్దకు మానవతా సంస్థ వారు వెళ్లి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ శాఖ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారరాజు, అర్జునరావు, పాండురంగారావు, సిఎన్ హరికుమార్, తామరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ 11వ వార్డులోని దానమ్మ గుడి వద్ద నిరుపేదైన శీలా గాంధీ గారు ఎంతో వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. వారి విషయం మాకు తెలిసి మా సభ్యులందరూ స్పందించి వెంటనే ఈ రోజు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో వారికి నగదుగా ఏదో చిన్నదిగా 5,000 రూపాయలు వారికి అందజేయటమైనది. వారు భగవంతుడి దయ వలన బాగా కోలుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తాడేపల్లి మానవతా సంస్థ శాఖ వారు చేసే సేవా కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు దానం గుడి దగ్గర ఉన్న శీలా గాంధీ ఆయన కిడ్నీ బాధితులకు మానవతా సభ్యులందరూ స్పందించి 5,000 రూపాయలు ఇవ్వటానికి ఇచ్చినాము. ఆయన ఈ అమౌంట్తో కొంచెం వైద్యం చేయించుకోవాల్సింది. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి నా ధన్యవాదాలు. నేను కిడ్నీ పేషెంట్ని. నేను గత సంవత్సరం నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నాను. చాలా డబ్బు దగ్గర 4 లక్షలు ఖర్చు అయ్యింది. చాలామంది నాకు సాయం చేశారు. అలాగే తాడేపల్లిగూడెం మానవతా సంస్థ వారు కూడా నాకు 5,000 రూపాయలు మందుల విషయమై సాయం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో కడకట్లలోని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో బుధవారం అన్నదానం చేశారు. నిమ్మకాయల యూత్ కర్రె సత్యనారాయణ, చిరంజీవి యూత్ నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమురాజ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, పెంటపాడు మండలం శాఖ అధ్యక్షులు పొర్లా బాబీ, పుల్లా అన్నవరం, దాట్ల జగన్నాథరాజు, చాపల రమేష్, సింగం సుబ్బారావు, మద్దాల మణికుమార్, మలపాక చిట్టి, సందక రమణ, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పడాల వృద్ధాశ్రమంలో బొలిశెట్టి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా బొలిశెట్టి రాజేష్ యువసేన అధ్యక్షులు మలపాక చిట్టి, చాపల రమేష్, సందక రమణ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. వృద్ధుల మధ్య కేక్ కటింగ్ జరిగింది. పండ్లు పౌష్టికాహారం అందించారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలోని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం బాహుబలి, అదేవిధంగా తాడేపల్లిగూడాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి 2014 నుంచి కూడా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నుంచి కూడా ఉన్నటువంటి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక వృక్షం లాంటి మన బొలిశెట్టి రాజేష్ గారు ఆయన కుమారుడు అవడం, గర్వం లేని వ్యక్తి, సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి వ్యక్తి, ఒక సామాన్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక మన బొలిశెట్టి రాజేష్ గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈవేళ లోటస్ స్కూల్లోని చాలామంది పిల్లలకి ఆయన అధినేతగా ఉన్న స్కూల్కి కొంతమంది
సుమారు 100 నుంచి 150 మంది పిల్లల్ని ఫ్రీగా ఉచితంగా ఈవేళ ఉచిత విద్య ఇస్తూ వాళ్ళ భవిష్యత్తులోని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి అని ఇచ్చే వ్యక్తి ఈవేళ మన బొలిశెట్టి రాజేష్ గారు. జనసేన పార్టీ మా యూత్ ఐకాన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలే రేపు పౌరుల్లాగా మా పెద్దలకి ఎంత శక్తి ఉన్న పిల్లలు ఇచ్చే శక్తి మహాశక్తి కాబట్టి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి కేక్ కట్ చేసుకుని వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజేష్ గారు ఇలా మేము చిరంజీవి యువత కానీ ఏం చేసిన కార్యక్రమాల్లో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు చాలామంది తెలియదు కానీ వాటర్ స్కూల్లో స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన ఉచిత విద్యుత్ అందజేయడం, అలాగే తండ్రి గారు ఎంత సేవ చేసినా కొడుకు దాన్ని ప్రోత్సహించకపోతే తండ్రి సేవకి అర్థం ఉండదు. ఎందుకంటే మా నాన్నగారు డబ్బులు ఇలా పాడు చేస్తున్నాను అనుకుంటే ఏ తండ్రి కూడా సేవ చేయలేడు. కానీ కొడుకు ఇవాళ ఆయన వెనక ఉండి డాడీ నేను ఉన్నాను పర్లేదు మీరు నాకు ఇచ్చింది చాలు అన్నట్టు ఆయన వెనకాల ఉండడం వల్ల ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ప్రతి సేవా కార్యక్రమంలో కానీ ఏది ఎలా వచ్చినా ఆయన వెంటనే ఎవరికైనా హాస్పిటల్ కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ విద్య కానీ ఇల్లు కాలిపోయిన వాళ్ళు ఎంతోమందికి ఆయన సేవ చేస్తున్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దాని వెనకాల వాళ్ళ అబ్బాయి ఉన్న ప్రోత్సాహం వల్ల. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయుడు బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తాడేపల్లిగూడెంలో రాత్రి 12 నుంచి ప్రతి వార్డులోని ప్రతి నియోజకవర్గం మొత్తంలో కూడా చాలా కోలాహలంగా ఆయన బర్త్డే ఫంక్షన్లు చేయడం జరిగింది. అలాగే ఇవాళ పొద్దున్న నుంచి ఉన్న తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా పూజలు చేయడం, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, అలాగే ఈరోజు ఇక్కడ ఈ వృద్ధులకి జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈయన పుట్టినరోజు ఎంత ఆదర్శంగా తీసుకుంటాకి ప్రతి మందిలో కూడా అక్కడ ఉన్న జన సైనికులు అందరితో కూడా సరదాగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి అయినటువంటి బొలిశెట్టి రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వీపు మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయ్యలు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీ బొలిశెట్టి పాల్వార్స్ రాజేష్ యువసేన అలాగే జనసేన యువసేన తరపున ఉదయం నుంచి అనేక కార్యక్రమాల నుంచి చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఈ యొక్క పడాల వృద్ధాశ్రమంలో ఈ పెద్దల సమక్షంలో ఒక కార్యక్రమం చేయడం మాకు ఆనవాయితీ. ఎందుకంటే ఈ యొక్క పెద్దల దీవుల్ని వెలవెలలో ఉండాలని మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఆశీస్సులు వాళ్ళే ఉండాలని ఒక సంకల్పంతో మా రాజేష్ బాబు పుట్టిన సందర్భంగా ఇక్కడ శ్రీ ఆంజనేయ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైనటువంటి శ్రీ చేపల రమేష్ గారు, సందగౌరవ గారు, మలబాగ్ చిట్టి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన రావుల శంకర్రావు వేదవతి దంపతులు కుంచనాపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అందుకు గాను ఆలయ ట్రస్ట్ కమిటీ వారు దాతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని సుబ్బారావుపేటలో గల దివ్యాంగుల పాఠశాల భవితా కేంద్రంలో 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ యజ్జాడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దివ్యాంగ పిల్లలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ మాట్లాడుతూ బొలిశెట్టి రాజేష్ జన్మదిన సేవా కార్యక్రమంగా చేసినందుకు కుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుమోగుల అయ్యప్ప, ఎర్రా శ్రీను, 6వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అల్లంబల్ల తిరుపతిరాజు, తొడ్డి ప్రసాద్, గొల్లగాని రాజా, పండ్ల సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయుని కుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, రత్నకుమారి, నాగలక్ష్మి, భవితా కేంద్ర ఉపాధ్యాయులు బాలయేశ్వరయ్య, చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం భవితా దివ్యాంగుల పాఠశాలలో బొలిశెట్టి రాజేష్ జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ పేరిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు పేరిచర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో బుధవారం పిల్లలకు స్నాక్స్, పలకలు, పుస్తకాలు అందజేశారు. బొలిశెట్టి రాజేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పేరిచర్ల మురళీకృష్ణంరాజు ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయుని కుమారి, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, చంద్రకుమారి, డైమండ్స్ సభ్యులు కాళ్ల గోపీకృష్ణ, చెన్నారెడ్డి సతీష్, జొన్నల సతీష్, ఆకుల సతీష్ నాయుడు, పేరిచర్ల వీరభద్రరాజు, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా
బౌద్ధ కేంద్రంలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు పలకలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా వారు ఇంకా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలతో జీవించాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాను. తాడేపల్లిగూడెం బౌద్ధ సెంటర్ నందు పేర్చెర్ల ఫౌండేషన్ అధినేత పేర్చెర్ల బాలకృష్ణరాజు గారు రాజేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బిస్కెట్స్, విద్యార్థులకి స్నాక్స్, బుక్స్ పంపిణీ చేశారు. రాజేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం బౌద్ధ సెంటర్ పిల్లలు అండ్ స్టాఫ్. స్థానిక ఏలూరు రోడ్డులోని వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ నిర్వహణలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల సంకష్టహర చతుర్దశి రోజున భక్తుల పేర్లు, గోత్రనామాలతో అభిషేకాలు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో వైభవపేతంగా అభిషేకములు, అలాగే సహస్రనామ సహిత గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరిగాయి. భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంగా స్వామివారిని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం, అనుకున్న పనులన్నీ నెరవేరడం కూడా జరుగుతున్నాయి. ఎంతోమందికి వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, పిల్లలు మంచి విద్యాబుద్ధి తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున ప్రతి భక్తులకి మేము తెలియజేసేది ఏమిటంటే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఒకే శిల మీద ఉండడం అనేది అసలు మన రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇటువంటి అందమైన స్వరూపమైన విగ్రహం. కావున మన తాడేపల్లిలో ఉండడం అనేటటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం. కావున ప్రతి భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాం. వెంకట్రామన్నగూడెం పిహెచ్సి పరిధిలోని పడాల యాగర్లపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో 25వ వార్డులో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు బుధవారం పరిశీలించారు. గత వారంలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే పనులపై సమీక్ష చేశారు. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి అక్కడ లార్వాను నాశనం చేయాలన్నారు. వారానికి ఒకసారి తొట్లు, బాణాలు, డ్రమ్ములు శుభ్రపరచాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి ధనలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి, లక్ష్మీనారాయణ, పార్వతి, శ్రీలక్ష్మి, ఆరోగ్య సహాయకులు రాధాకృష్ణ, ఆర్ కాంతారావు, ఆశాలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.